అడగనిదే అమ్మైనా పెట్టదు అని తెలుగులో ఒక నానుడి ఉంది. నోరు తెరిచి అడగనిదే కన్న తల్లికైనా తన సంతానం ఆకలి బాధ తెలియదు అని ఒక నానుడి చెబుతుంది. బాధ కలిగినప్పుడు నిశ్శబ్దంగా కుమిలిపోవడం వలన ఏమీ ప్రయోజనం ఉండదు అనే విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికే నిత్య జీవితంలో జరిగే సంఘటనల నుండి సార్వజనీనమైన ఒక అనుభవాన్ని ఉదాహరణగా తీసుకుని పై నానుడిని చెప్పారు పెద్దలు. మనిషి బాధలలో కొన్ని తీరడానికి తోటి మనిషి సహాయం మాత్రమే కాక భగవంతుడి సహాయం తప్పక అవసరమయ్యే సందర్భాలు అప్పుడప్పుడు కలుగుతుంటాయి. అటువంటి సందర్భాలలో తనకు కావలసినదేమిటో విన్నవించుకోకుండా భగవంతుడి నుండి సహాయాన్ని పొందడం సాధ్యపడేది కాదని కుచేలుని పాఖ్యానం తెలియజేస్తుంది. కుచేలుడు శ్రీకృష్ణుడు బాల్య స్నేహితులు. పెరిగి పెద్దయ్యాక విధివశాన భరించలేని దారిద్ర్యంలో పడిన కుచేలుడు భార్యా పిల్లలను పోషించుకోలేని స్థితిలో ఉంటాడు. అట్టి కుచేలుడికి దారిద్ర్యాన్నుండి బయటపడడానికి తరుణోపాయాన్ని అతడి భార్య ఉపదేశించే సన్నివేశంలోనిది. మరియు మొసలి పట్టులో గజేంద్రుడు, హిరణ్యకశిపుని చేతిలో ప్రహ్లాదుడు ఎన్నో బాధలు పడుతూ ఆ బాధలను తట్టుకోగలిగే స్థాయి దాటిపోవడంతో నిస్సహాయ స్థితికి చేరుకుని దేవుడా నన్ను రక్షించు అని చేతులెత్తి నమస్కరించి వేడుకున్నప్పుడు మాత్రమే కదా శ్రీ మహావిష్ణువు వారిని ఆదుకోవడానికి అన్నీ వదిలి పరుగున వచ్చి కాపాడాడు. అలాగే ఘోరమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న మనలను స్వామి కాపాడు అని ఆర్తితో వేడుకొంటే తప్పక రక్షిస్తాడు. అంతేగాని ఏమీ అడగకుండా నిశ్శబ్దంగా కూర్చునేవారికి ఐశ్వర్యాన్ని సౌఖ్యాన్ని శ్రీహరి ఎలా ప్రసాదిస్తాడు? భగవంతుడి కరుణకు పాత్రులం కావాలంటే వినమ్రంగా వేడుకోవడం తప్పనిసరి.